హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. ఈరోజు మనము ఫైనల్ అకౌంట్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది తెలుసుకుందాం. మనం ప్రీవియస్ క్లాస్లో ఏంటి ఆల్రెడీ తెలుసుకున్నాం. ఫైనల్ అకౌంట్స్ అనేది ఏంటి, ఇది లాస్ట్ స్టెప్ అనమాట మన అకౌంటెన్సీలో. ట్రేడింగ్ అకౌంట్ కూడా ఎట్లా ప్రిపేర్ చేయాలో అనేది మనం తెలుసుకున్నాం. ట్రేడింగ్ అకౌంట్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాం, దానివల్ల మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనేది అంటే, ట్రేడింగ్ అకౌంట్లో మనం ఏంటి మెయిన్గా నెట్ పర్చేజెస్, ఓపెనింగ్ స్టాక్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్ తీసుకొని, క్రెడిట్ సైడ్ ఏం తీసుకుంటున్నాం మనము నెట్ సేల్స్ అండ్ క్లోజింగ్ స్టాక్ తీసుకొని మనకి యాక్చువల్గా మామూలుగా గ్రాస్గా ఎంత ప్రాఫిట్ ఆర్ ఎంత లాస్ వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. ఆ గ్రాస్ ప్రాఫిట్లోనికి మనం ఏం చేస్తే మనకి మళ్ళీ నెట్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాము, మనకి ట్రేడింగ్ అకౌంట్లో వచ్చిన గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్, అంటే గ్రాస్ ప్రాఫిట్ రావచ్చు, గ్రాస్ లాస్ రావచ్చు. గ్రాస్ లాస్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు గ్రాస్ లాస్ అని చెప్పేసి దానికి ఎక్స్పెన్సెస్ అన్నీ యాడ్ చేసేసి ఇన్కమ్స్ మైనస్ చేస్తాం అనమాట. అప్పుడు మనకేంటి అక్కడ నెట్ ప్రాఫిటా నెట్ లాస్ అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, బై గ్రాస్ ప్రాఫిట్ అని చెప్పేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకుంటాం అనమాట. తీసుకొని ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమేమి తీసుకోవాలి మనం అంటే, మనకు ఆల్రెడీ క్యాపిటల్ ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచర్కి డిఫరెన్స్ తెలుసు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, మనం టోటల్గా ఒక లార్జ్ అమౌంట్ని మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు, అంటే ఏదైనా అసెట్ పర్చేస్ చేసినప్పుడు అట్లాంటివి తీసుకున్నప్పుడు మనం దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అట్లాంటి ఎక్స్పెండిచర్ అంటే అసెట్ పర్చేస్ చేయడము, అట్లాంటివన్నీ అసెట్ సేల్ చేయడం, అట్లాంటివన్నీ అట్లాంటి ఇన్కమ్స్ అంటే క్యాపిటల్ ఇన్కమ్స్ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ మనం దీంట్లో తీసుకోవద్దు. ఓన్లీ రెవెన్యూ టైప్ అంటే మనకు మంత్లీ అయ్యే ఎక్స్పెండిచర్స్ అట్లాంటి, అంటే పర్టికులర్ ఒక లిమిటెడ్ షార్ట్ టైంకి ఉపయోగపడే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ వచ్చిన ఇన్కమ్స్ మాత్రమే మనం దీంట్లో కన్సిడర్ చేస్తూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ అనేది తీసుకున్నాం. సపోజ్ మనకు ట్రేడింగ్ అకౌంట్లో గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. సో బై గ్రాస్ ప్రాఫిట్ అనేసి ఆ అమౌంట్ తీసుకొని దానికి ఏం చేస్తున్నాం మనము, ఏవైతే రెవెన్యూ ఇన్కమ్స్ ఉన్నాయో ఇన్కమ్స్ అన్నీ యాడ్ చేసేసి ఏవైతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉందో అదంతా మనము మైనస్ చేస్తున్నాం అనమాట. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దాంట్లో మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్లో మనకు మెయిన్గా ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. ఆల్రెడీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ అకౌంట్లో ఏం చేస్తున్నాం మనము, డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో, అంటే ఫ్యాక్టరీకి సంబంధించిన రెంట్ కానీ, ఫ్యాక్టరీ ఏదైనా ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, లేకపోతే మనం గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు క్యారేజ్ ఇన్వర్ట్స్ కానీ, అవన్నీ ఏంటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనమాట. అంటే ఏదైనా మనమే గూడ్స్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఏవైతే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతున్నాయో వాటిని మాత్రమే తీసుకొని మనం ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసినాం. అంతేకాకుండా మనకి బిజినెస్లో ఏంటి, ఇక్కడ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి తీసుకున్నాం. ఇంకా మిగిలిన ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి మనకి. అవేంటి అంటే, ఫస్ట్ ఇంకోటి ఏంటి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఇక్కడ తీసుకుంటాం. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, మనకు అక్కడ స్టాఫ్ ఉంటారు, వర్కర్స్, వాళ్ళకి శాలరీస్ అనేది పే చేయాలి, లేకపోతే ప్రింటింగ్ స్టేషనరీ ఉంటుంది, లేకపోతే టెలిగ్రామ్ ఉంటుంది, ఇట్లాంటి టెలిఫోన్ బిల్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ మనకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇట్లాంటి ఎక్స్పెన్సెస్ అన్ని మనము ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేయాలన్నమాట. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఏంటి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, లేకపోతే సేల్స్ మ్యాన్కి ఇచ్చే శాలరీస్ వస్తాయి, ఇంకా సేల్స్ కోసం మనం ఇంకేమైనా ఎక్స్పెన్సెస్ చేస్తే అట్లాంటివన్నీ మనకి ఇక్కడ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్. ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అంటే మనం ఏంటి, ఏదైనా లోన్స్ తీసుకున్నప్పుడు వాటి మీద ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి, లేకపోతే ఎవరికైనా ఏదైనా డిస్కౌంట్ ఇచ్చామనుకోండి, గూడ్స్ ఏదైనా మనం సేల్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా డిస్కౌంట్ ఇచ్చినప్పుడు డిస్కౌంట్, ఇంట్రెస్ట్, ఇంకోటి ఏంటి రెంట్, ఇట్లాంటివన్నీ మనకి ఇక్కడ ఏంటి ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి అనమాట. ఇట్లాంటి ఎక్స్పెన్సెస్ అన్నీ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ కానీ, లేకపోతే లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఏదైనా అసెట్స్ చేసినప్పుడు ఏంటి, సపోజ్ మనకు ఎగ్జాంపుల్ ఒక 35,000 వాల్యూ అసెట్ ఉందనుకోండి, దాన్ని మనం ఏం చేస్తున్నాము 30,000కి సేల్ చేసినాం. 30,000 అమౌంట్ ఇక్కడ తీసుకోగా 30,000 అనేది మనకి ఇన్కమే. కానీ ఇక్కడ ఏంటి, మనం ఓన్లీ రెవెన్యూ నేచర్ తీసుకుంటాం. రెవెన్యూ నేచర్ అంటే ఏంది, మొత్తం టోటల్ అమౌంట్ కాకుండా మనకు దాని మీద లాస్ ఎంత వచ్చింది అంటే 35,000 అసెట్ని మనం 30,000కి సేల్ చేసినప్పుడు మనకు లాస్ అక్కడ ఎంత వచ్చింది, 35,000 మైనస్ 30,000, మనకు 5,000 అనేది లాస్ వచ్చింది. ఓన్లీ ఆ 5,000 అమౌంట్ని మాత్రమే ఇక్కడ లాస్ లాగా చూపించాలన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేయాల్సిన ఐటమ్స్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ అండ్ సేల్ ఆఫ్ అసెట్స్ అనమాట. ఈ ఎక్స్పెన్సెస్ మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, క్రెడిట్ సైడ్ ఏం తీసుకుంటాం, మనం ఇన్కమ్స్ తీసుకుంటాం. మామూలుగా రెవెన్యూ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఏంటి, మామూలుగా రెవెన్యూ టైప్ ఆఫ్ అంటే మామూలుగా ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కానీ, డిస్కౌంట్ రిసీవ్డ్ కానీ, రెంట్ రిసీవ్డ్ కానీ, ఇంకేదైనా మనకి
అలవెన్సెస్ అట్లాంటివి ఏదైనా వచ్చినప్పుడు కానీ అట్లాంటివన్నీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, క్రెడిట్ చేస్తున్నాం. అంటే రెవెన్యూ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అన్నీ మనం గ్రాస్ ప్రాఫిట్కి యాడ్ చేసి రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అన్నీ మనము అక్కడ మైనస్ చేసినప్పుడు మనకేమొస్తుంది, నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ అనేది మనకి ఇక్కడ దాన్ని బట్టి తెలిసిపోతుంది అన్నమాట. ఇటు సైడ్ ఎక్కువ ఉంది, ఒకవేళ గ్రాస్ ప్రాఫిట్ ప్లస్ ఇన్కమ్స్ సైడ్ ఎక్కువ ఉంది అనుకోండి, అక్కడ మనకి ఎంత వస్తుంది, బ్యాలెన్స్ అమౌంట్ ఏమవుతుంది మనకి ఇక్కడ నెట్ ప్రాఫిట్ అవుతుంది అన్నమాట. ఒకవేళ ఎక్స్పెన్సెస్ సైడ్ ఎక్కువ ఉండి ఇటు సైడ్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, బై నెట్ లాస్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ ఎప్పుడైనా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రెవెన్యూ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, రెవెన్యూ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనం పర్టికులర్ ఇయర్కి ప్రిపేర్ చేస్తున్నాం. మామూలుగా మనకు ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చేటప్పుడు కూడా మనము ప్రాబ్లంలో ఏముంటుంది, పర్టికులర్ యాజ్ ఆన్ డేట్ అని వస్తుంది, 31st 3/19/20 అట్లా ఏదైనా ఒక డేట్ ఇవ్వచ్చు. అట్లా అప్పుడు ఏం చేస్తున్నాం మనము అంటే ఏంటి, పర్టికులర్ ఇయర్లో 31st 12/20/19 ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చింది. అంటే ఏంటి, మనం ట్రేడింగ్ అకౌంట్ ఎప్పటికి ప్రిపేర్ చేస్తున్నాము, 31st 12/2019కి ప్రిపేర్ చేస్తున్నాం. అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చేవన్నీ అవే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ కానీ అసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ. మనకి ట్రయల్ బ్యాలెన్స్లో ఏముంటాయి, మనకి అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అన్నీ మనకు ఏవేవి డెబిట్ అమౌంట్ చూపిస్తుంది, ఏదేది క్రెడిట్ అమౌంట్ చూపిస్తుందో అకార్డింగ్ టు దట్ వాళ్ళు ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తారు. ఆ ట్రయల్ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఏం చేస్తున్నాము, ట్రేడింగ్ అకౌంట్లో ఏ అమౌంట్ తీసుకోవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏ అమౌంట్ తీసుకోవాలి, బ్యాలెన్స్ షీట్లో ఏ అమౌంట్స్ తీసుకోవాలి అని చెప్పేసి మనము దాన్ని తీసుకొని మనం ఈ అకౌంట్స్ అనేది అంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఒక్కొక్కసారి ఇప్పుడు పర్టికులర్ ఇయర్ ఎక్స్పెన్సెసే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏంది ఇక్కడ 31st 12/2019కి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం. అంటే ఏంది, ఇక్కడ మనకు ఇది కూడా ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి, 31st 12/2019కే ఇస్తారు. కానీ ఏంటంటే దాంట్లో ఏదైనా ప్రీవియస్ ఇయర్స్ కానీ లేకపోతే ఫ్యూచర్ ఇయర్స్ కానీ ఏదైనా అమౌంట్ ఇంక్లూడ్ అయినప్పుడు వాటిని మనము తీసుకోవద్దు. అంటే ఏంటి, మనకు కరెక్ట్గా ఈ ఇయర్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఏంటి, కరెంట్ ఇయర్ లాస్ ఏంటి అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్ ఏవైతే తీసుకుంటున్నామో మనము ఆ ప్రజెంట్ ఇయర్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్, ప్రజెంట్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్స్ మాత్రమే మనము తీసుకొని కన్సిడర్ చేస్తూ మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు సాలరీస్ పేడ్ అని ఉందనుకోండి, సాలరీస్ పేడ్ 3,500 ఉంది. 3,500లో ఈ 500 కింద మనకి ఇక్కడ ఏం చెప్తాడు, ఒక్కొక్కసారి అడ్జస్ట్మెంట్లో 500 లాస్ట్ ఇయర్వి ఉన్నవి అన్నప్పుడు ఏం చేయాలి, మనము ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏం చేయాలి, ఆ 500 తీసేసి, అంటే ఈ ఇయర్కి ఎంత అవుతుంది సాలరీస్, 500 లాస్ట్ ఇయర్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అని అంటే ఏంటి, ఇక్కడ ఈ ఇయర్ సాలరీస్ ఏంటి 3,000. సో 3,000 మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇవి మనం ప్రాబ్లం చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. అంటే మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే కరెంట్ ఇయర్ ఓన్లీ కరెంట్ ఇయర్ ఎక్స్పెన్సెస్, ఓన్లీ కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ మాత్రమే తీసుకుంటూ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ ట్రేడింగ్ అకౌంట్ కానీ ప్రిపేర్ చేయాలి. అంటే ఫ్యూచర్ ఇయర్స్ కానీ అంటే రావాల్సినది కానీ లేకపోతే రావాల్సిన ఇన్కమ్స్ కానీ లేకపోతే పే చేయాల్సిన ఇన్కమ్స్ కానీ ఇట్లాంటివన్నీ అంటే ఈ కరెంట్ ఇయర్కి ఇంత ఇన్కమ్ రావాలి, అది వచ్చినా రాకపోయినా మనము ఆ ఇన్కమ్ తీసుకోవాలి. ప్రజెంట్ ఇయర్లో ఈ ఎక్స్పెన్సెస్ పే చేయాలి అంటే మనం పే చేసినా చేయకపోయినా కానీ ఆ కరెంట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది ఆ ఎక్స్పెన్సెస్ కంపల్సరీ మనం ఇక్కడ తీసుకుంటేనే మనకు కరెక్ట్గా ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే ప్రజెంట్ కరెంట్ ఇయర్కి ఎంత దానికి ఇంకర్ అయ్యింది అంటే ఏంటి, ఎంత శాలరీ అయ్యింది లేకపోతే ఎంత ఇంట్రెస్ట్ అయింది ప్రజెంట్ ఇయర్ అంటే 1/1/2019 నుంచి 31st 12/2019కి సపోజ్ మనం అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ ఇయర్కి మాత్రమే సంబంధించిన ఎక్స్పెన్సెస్, ఆ ఇయర్కి మాత్రమే సంబంధించిన ఇంట్రెస్ట్ కానీ లేకపోతే రెంట్ కానీ శాలరీస్ కానీ వేరే ఏవైనా ఇన్కమ్స్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఆ ఇయర్కి సంబంధించింది మనం పే చేసినామా లేదా అనేది కాదు, ఓన్లీ ఆ ప్రజెంట్ ఇయర్కి ఎంత అవుతుంది ఎక్స్పెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, పేడ్ ఆర్ నాట్. ఇక్కడ కూడా ఇన్కమ్స్ ఆ ప్రజెంట్ ఇయర్ ఇన్కమ్స్ రిసీవ్డ్ ఆర్ నాట్, ఆ ప్రజెంట్ ఇయర్కి ఎంత ఇన్కమ్ వచ్చింది ఎంత ఇన్కమ్ రావాలి అది మాత్రం తీసుకోవాలి. ఒకవేళ లాస్ట్ ఇయర్ ఇన్కమ్ దీంట్లో ఇంక్లూడ్ అయినప్పుడు అది మైనస్ చేయాలి, లేకపోతే ఫ్యూచర్ ఇయర్స్ ఇన్కమ్లో ఇంక్లూడ్ అయినప్పుడు అది కూడా మైనస్ చేయాలి. ఇక్కడ కూడా లాస్ట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ దీంట్లో ఇంక్లూడ్ అయినా కానీ ఫ్యూచర్ ఇయర్ ఎక్స్పెన్సెస్ అడ్వాన్స్డ్గా పే చేసినా కానీ అట్లాంటివన్నీ తీసుకోకుండా ఓన్లీ జస్ట్ కరెంట్ ఇయర్కి ఎంత ఎక్స్పెన్స్ అయింది, ఎంత శాలరీస్ అయింది, ఎంత ఇంట్రెస్ట్ అయింది అనేది మాత్రమే మనం కౌంట్ చేస్తూ దీంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించాలన్నమాట. అప్పుడు మనకు కరెక్ట్ నెట్ ప్రాఫిట్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటి, దీని తర్వాత మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు మనకి ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ అనేది వస్తుంది.
నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, నెట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు అక్కడ ఎట్లా ట్రీట్ చేయాలి, దాన్ని తీసుకుంటూ మనము బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ అంటే మనకు తెలుసు, ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ లయబిలిటీస్ అండ్ అసెట్స్. అంటే ఏంటి, మనం లెఫ్ట్ సైడ్ ఏం చేస్తున్నాము, లయబిలిటీస్, తర్వాత అటు సైడ్ అసెట్స్ అని చెప్పేసి చూపిస్తున్నాం, ఒక స్టేట్మెంట్ చూపిస్తున్నాం అనమాట. ఇక్కడ డెబిట్ క్రెడిట్ అనేది లేకుండా జస్ట్ లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. దాన్ని మనం ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అంటున్నాం. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము క్యాపిటల్కి ఇక్కడ వచ్చిన నెట్ ప్రాఫిట్ని మనము లయబిలిటీ సైడ్ ఉన్న క్యాపిటల్లో నెట్ ప్రాఫిట్కి ఆ నెట్ ప్రాఫిట్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఇది ఏమైనా డ్రాయింగ్స్ ఉంటే అంటే పర్సనల్ యూజ్ కోసము ఆ బిజినెస్ ప్రొప్రైటర్ ఏదైనా క్యాష్ కానీ లేకపోతే గూడ్స్ కానీ తన పర్సనల్ యూజ్ కోసం ఏదైతే తీస్తాడో దాన్ని మనం ఏమంటాం, డ్రాయింగ్స్ అంటాం. అట్లాంటి డ్రాయింగ్స్ ఏమైనా ఉంటే కూడా క్యాపిటల్లోంచి మైనస్ చేసి ఇది నెట్ ప్రాఫిట్ యాడ్ చేయాలన్నమాట. ఇది ప్రొసీజర్ అనమాట. నెక్స్ట్ ఏంటి, మనము ఈ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడము 2 మెథడ్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే లిక్విడిటీ ఆర్డర్, పర్మనెన్సీ ఆర్డర్ అనమాట. లిక్విడిటీ ఆర్డర్ అంటే ఇమీడియట్గా క్యాష్ చేసుకోగలిగే వాటిని ఫస్ట్గా తీసుకొని ఆ తర్వాత ఫిక్స్డ్ వాటిని లాస్ట్లో తీసుకోవడాన్ని మనం లిక్విడిటీ ఆర్డర్ అంటాం. పర్మనెన్సీ ఆర్డర్ అంటే ఏంటి, పర్మనెంట్గా మనకు ఉండే ఫిక్స్డ్ అసెట్స్ ఇమీడియట్గా క్యాష్ చేసుకోలేము. అది పర్మనెంట్ ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయనుకోండి, బిల్డింగ్స్, ఫర్నిచర్ అట్లాంటివి ఫస్ట్ తీసుకొని నెక్స్ట్ క్యాష్, బ్యాంక్ అట్లాంటివన్నీ ఎండింగ్లో తీసుకుంటాం. అంటే మనం దాని ఆర్డర్ని బట్టి మనం ఇక్కడ లిక్విడిటీ ఆర్డర్ ఆర్ పర్మనెన్సీ ఆర్డర్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. లిక్విడిటీ ఆర్డర్లో చేస్తే మనం ఏం చేయాలి, ఫస్ట్ అసెట్స్ ఏం తీసుకోవాలి, క్యాష్, బ్యాంక్, బిల్స్ రిసీవబుల్, డెబిటార్స్, క్లోజింగ్ స్టాక్, ఫర్నిచర్. అంటే ఏంటి, ఫస్ట్ మనకు ఇమీడియట్గా క్యాష్గా ఏదైతే కన్వర్ట్ చేసుకోగలుగుతామో దాన్ని మనము లిక్విడిటీ అంటాము. క్యాష్, బ్యాంక్ ఇట్లాంటివన్నీ ఆ ఆర్డర్ ప్రకారం మనం అసెట్స్ అనేవి అక్కడ చూపించాలి. నెక్స్ట్ లయబిలిటీస్. లిక్విడిటీ ఆర్డర్లో లయబిలిటీస్ ఎట్లా చూపిస్తాం, బ్యాంక్ ఓడి, బిల్స్ పేయబుల్, క్రెడిటార్స్, లోన్, క్యాపిటల్కి మామూలుగా మనం ఇప్పుడు చెప్పినట్టుగా నెట్ ప్రాఫిట్ యాడ్ చేసి డ్రాయింగ్స్ అనేది మైనస్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు లయబిలిటీస్ ప్లస్ మొత్తం టోటల్ అమౌంట్ ఆఫ్ లయబిలిటీస్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటి, మనకి ఒక్కొక్కసారి షార్ట్ ప్రాబ్లమ్స్లో మీకు లయబిలిటీస్ క్యాపిటల్ ఇచ్చి అసెట్స్ క్యాలిక్యులేట్ చేయండి అన్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, అసెట్స్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్. ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి షార్ట్ క్వశ్చన్స్లో మిమ్మల్ని అడుగుతారు. క్యాపిటల్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ చేస్తే మనకి ఏమొస్తుంది, క్యాపిటల్. లయబిలిటీస్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ క్యాపిటల్ అనమాట. ఇది చిన్న చిన్న షార్ట్ ప్రాబ్లమ్స్లో షార్ట్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కాబట్టి ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో మీకు ఫైనల్ అకౌంట్స్లోని ప్రాబ్లమ్స్, మీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ మనం ఇంకా క్లియర్గా ఫైనల్ అకౌంట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది పర్ఫెక్ట్గా నేర్చుకుందాము. మనం నెక్స్ట్ క్లాస్లో మీ ఎక్సర్సైజెస్ నుంచి ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లమ్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేస్తూ క్లియర్గా ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ని మనం ఎట్లా ప్రిపేర్ చేయాలనేది మనం తెలుసుకుందాము. స్టూడెంట్స్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసిన అకౌంటెన్సీ క్లాసెస్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి.